గోదావరి నదిపై ఏపీ అక్రమ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయపరంగా ముందుకెళ్తోంది. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో సర్కార్ దాఖలు చేసిన రిట్ పిటిషన్పై రేపు విచారణ జరగనుంది. మరోవైపు జిల్లాలో పర్యటించారు మంత్రులు. ఈ నెల 10లోగా మేడారం పనులు పూర్తి చేస్తామన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఇంపార్టెంట్ అన్నారు మినిస్టర్స్. ఏపీ పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు మరింత వేగవంతం చేసింది. ప్రాజెక్టును న్యాయపరంగా అడ్డుకునేందుకు సీనియర్ న్యాయ నిపుణులతో చర్చలు జరిపింది సర్కార్. పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం వేసిన రిట్ పిటిషన్ రేపు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ ముంబైలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వం తరపున సమర్థమైన వాదనలు వినిపించాలని న్యాయ నిపుణులకు సూచించారు. అవసరమైన అన్ని ఆధారాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఇరిగేషన్ అధికారులను అప్రమత్తం చేశారు. ములుగు జిల్లా మేడారంలో పర్యటించారు మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క. సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకున్నారు. జంపన్నవాగు గద్దెల పనులను పరిశీలించారు. తరువాత మేడారం అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బాధ్యతగా వ్యవహరించకుండా ఉన్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ఆదేశించారు మంత్రులు. మేడారం మహాజాతర అభివృద్ధి పనులను ఈ నెల 10లోగా పూర్తి చేస్తామన్నారు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఆదివాసీల జాతరకు తరలివచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఈ నెల 20లోపు మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారన్నారు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి. తప్పకుండా ఆ అమ్మవార్ల దయతో ఈ కార్యక్రమం, ఎందుకంటే మేము ఛాలెంజ్గా ఈ ప్రభుత్వం చేపట్టింది. తక్కువ టైంలో రాతితో ఒక 200 సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ముఖ్యమే అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఎగ్జామ్స్ భయంతో ఆత్మహత్యలు చేసుకోవడం కరెక్ట్ కాదన్నారు. ఇదే సమయంలో పేరెంట్స్ కూడా పిల్లలపై ఒత్తిడి చేయకూడదన్నారు. హైదరాబాద్ రాయదుర్గంలోని టీవక్స్ వద్ద ఎగ్జామ్ థాన్ రన్ లో పాల్గొన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ రన్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కరెస్పాండెంట్ సరోజా వివేక్ కూడా పాల్గొన్నారు. Try to be disciplined in life. Try to do good upbringing. It's a message to the parents. Please spend time with your children so that they have good memories and also learn good values on how to move forward in life. Time management, discipline in everything. Because itlantivi manaku chaala rakala distractions vastayi life lo, which will look very easy and attractive for us to jump in. But it is there when one should be disciplined and not get given to such distractions and make it successful futures for all of you through all this. ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు మంత్రి వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ లో చెన్నూరు, సిద్దిపేట, మెదక్ ప్రాంతాల ప్రజలు రాష్ట్ర మంత్రి వివేక్ ను కలిశారు. స్థానిక సమస్యలపై మంత్రికి వినతి పత్రాలు సమర్పించారు. మంత్రి సమక్షంలో చెన్నూరు మండలం చింతలపల్లి ఉప సర్పంచ్ తిరుపతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి. రాష్ట్రానికి కేటీఆర్, హరీష్ రావులు శనిలా దాపురించారని విమర్శించారు కాంగ్రెస్ లీడర్లు. ప్రాజెక్టుల్లో కమిషన్ల కోసం లెక్క లేకుండా అంచనాలు పెంచి కాంట్రాక్టర్ల నుంచి భారీగా ముడుపులు దోచుకున్నారని ఆరోపించారు. ఇద్దరు బావబామర్దులు రాష్ట్రానికి దొంగల్లా తయారయ్యారని మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణను ఏపీకి తాకట్టు పెట్టారన్నారు హస్తం నేతలు. కేటీఆర్, హరీష్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. కృష్ణా జలాలపై రేవంత్ రెడ్డి మాట్లాడితే భయం ఎందుకు పుట్టుకొస్తుందని ప్రశ్నించింది కాంగ్రెస్. భస్మాసురుడికి కజిన్ బ్రదర్ కేటీఆర్ అంటూ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు చేశారు. కేటీఆర్లో అహంకారం పరాకాష్ఠకు చేరిందన్నారు. నిరుద్యోగుల ఉసురు తగలడం వల్లే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందన్నారు. కేటీఆర్ ముందు కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మహేష్ కుమార్ గౌడ్. అసెంబ్లీలో సీఎం రేవంత్ స్పీచ్ కు కల్వకుంట్ల కుటుంబం అల్లాడిపోతుందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కేటీఆర్ అసహనం పీక్స్ కు పోయిందని చెప్పారు. రాహుల్ గాంధీని ఉరితీయాలని పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ సంపదను దోచుకున్న వాళ్లను ఉరితీసినా తప్పులేదన్నారు ఆది శ్రీనివాస్. సీఎం రేవంత్ రెడ్డి గారి స్పీచ్ విన్న తర్వాత కల్వకుంట్ల కుటుంబం అల్లాడిపోతుంది. ఈ రోజు కేటీఆర్ రాహుల్ గాంధీ గారిని పట్టుకొని ఉరితీయాలని చెప్పనే
పీక్స్ వెళ్ళిపోయినటువంటి సందర్భం. సీఎం పదవి కోసం కేటీఆర్ పార్టీని లాక్కునేందుకు హరీష్ రావు చూస్తున్నారని విమర్శించారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. పదవుల కోసం బావా బామ్మార్దులు దొంగలుగా మారారని విమర్శించారు. తమ నాయకత్వానికి అడ్డు వస్తుందనే కవితను ఇంట్లో నుంచి కేటీఆర్ హరీష్ రావు వెళ్లగొట్టారని ఆరోపించారు. ఇద్దరు బావా బామ్మార్దులు హరీష్ రావు, కేటీఆర్ దొంగలు దొరికిన తర్వాత ఏదో విధంగా ప్రజల్ని తప్పుదోవ పట్టియాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ చావు కోరుకుంటున్నారని పదే పదే ఉరి తీయాలంటుండని చెప్పి మళ్లీ రేవంత్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల నీళ్లు తాగి ఆ పార్టీనే బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారని మండిపడ్డారు జగ్గారెడ్డి. పార్టీ ఆఫీసుల్లో కాదు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలన్నారు జగ్గారెడ్డి. మంజీరా డ్యామ్ నీళ్లు హైదరాబాద్ జంట నగరాల కోసం తాగునీరు కోసం కట్టినారు. అప్పటి నుంచి కూడా కేసీఆర్ గారు హైదరాబాద్ లోనే నివసిస్తున్నాడు. వీళ్ళందరూ అప్పుడు ఆ నీళ్లే తాగిరు కదా. నల్గొండ, పాలమూరు జిల్లాల రైతుల ద్రోహి మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు పీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్. హరీష్ రావు ముఖం చెల్లకనే అసెంబ్లీ నుంచి పారిపోయారన్నారు. నల్గొండ జిల్లా రైతుల కళ్లల్లో నెత్తురు చూశారని, తాము రేవంత్ సర్కార్లో కృష్ణా జలాలతో రైతుల కాళ్లు కడుగుతామని చెప్పారు చెనగాని. హరీష్ రావు గారు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఏ ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించకుండా నల్లగొండ జిల్లా రైతులకు కళ్లల్లో నెత్తురు చూసినటువంటి మీరు కృష్ణా జలాల గురించి మాట్లాడితే చాలా సిగ్గనిపిస్తుంది. ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు. అసెంబ్లీలో చర్చకు పెడితే పారిపోయిన వాళ్లు కృష్ణా జలాలపై పార్టీ ఆఫీసుల్లో ప్రజెంటేషన్ ఇస్తే ప్రజలు నమ్మరన్నారు. తెలంగాణకు నంబర్ 1 విలన్ కాంగ్రెస్ అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. హరీష్ రావు కాంగ్రెస్ అన్ని రంగాల్లో అట్టర్ ఫ్లాప్ అని విమర్శించారు. నదీ జలాలపై తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు హరీష్ రావు. కృష్ణాలో 500 టీఎంసీ చాలని రేవంత్ అన్నారని గుర్తు చేశారు. నదీ జలాల్లో తెలంగాణకు దశాబ్దాల పాటు కాంగ్రెస్ అన్యాయం చేసిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డికి ఒక్క భాషే వచ్చు, తాను తిట్టాలనుకుంటే 4 భాషల్లో తిడతానన్నారు. తెలంగాణ భవన్లో నీళ్ల పంపకాలపై మాజీ మంత్రి హరీష్ రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు హాజరయ్యారు కేటీఆర్. కాంగ్రెస్ అన్ని రంగాల్లో అట్టర్ ఫ్లాప్ అయిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా, నీకు ఒక్క భాషలో వచ్చేమో తిట్లు, మాకు 3-4లో వచ్చు. తిట్టాలనుకుంటే మీ తాత జేజమ్మలు దిమ్మె తిరిగేలాగా తిట్టే శక్తి మాకుంది. కానీ ఇంత నికృష్టంగా, ఇంత అల్పంగా, ఇంత దారుణంగా మీరు ఏదైతే వ్యవహారం చేస్తున్నారో ఇది ఎందుకు చేస్తున్నారో మాకు, ఎందుకంటే మీ అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవడానికి. రేవంత్ రెడ్డికి ప్రాజెక్టులపై అవగాహన లేదన్నారు కేటీఆర్. తెలంగాణ కోసం ప్రాణాలిస్తానన్న రేవంత్ ఇప్పటి వరకు తీసిన ప్రాణాలు చాలంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం అంటే ఈ మహానుభావుడు ప్రాణాలు ఇస్తాడంట. నువ్వు ఆనాడు తెలంగాణ వాదుల మీదకి, తెలంగాణ బిడ్డల మీదకి తుపాకీ తీసుకొని పోయి తెలంగాణ ఉద్యమాన్ని అవమానించింది ఎవరు మర్చిపోలేదు. ఇవాళ పేమెంట్ కోటాలో అదృష్టం బాగుండి అడ్డిమారి గుడ్డి దెబ్బలో ముఖ్యమంత్రి అయినావు రేవంత్. నీ వాగుడు, నీ అల్పబుద్ధి ప్రపంచం మొత్తం చూస్తా ఉంది. 2023లో కృష్ణాలో 66:34 వాటాకు ముగింపు పలికిందే బీఆర్ఎస్ అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 2025లో 66:34 వాటాకు కాంగ్రెస్ అంగీకరించిందన్నారు. కృష్ణాలో 500 టీఎంసీ చాలని రేవంతే అన్నారని గుర్తు చేశారు. రేవంత్ ఓ మాట, ఉత్తమ్ మరో మాట మాట్లాడుతున్నారని చెప్పారు. నదీ జలాలపై అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ ప్రదర్శించిన పీపీటీకి కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. 66-34 చేసుకున్నారు అని మన మీద మాట్లాడినరా? మరి మీరెందుకు చేసుకున్నారు? మీ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు చేసింది? మీకంటే ముందు సంవత్సరం 2023-24లో బీఆర్ఎస్ పోరాడి 66-34ను తొలగించి అపెక్స్ కౌన్సిల్కు రెఫర్ చేసి ఆ 66-34 లేకుండా ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్ళలో 3-మెన్ కమిటీ ఆధారంగా వాడుకోవచ్చు అని మేం చేపిస్తే మళ్ళీ మీరు వచ్చి దాన్ని తీసేపించి 66-34 తెచ్చిందే కాంగ్రెస్. తెలంగాణకు నెంబర్ 1 విలన్ కాంగ్రెస్ పార్టీనేనన్నారు హరీష్. ఆనాడు తెలంగాణను ఏపీలో కలిపి మరణ శాసనం రాశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ తెచ్చిన ఆయకట్టు కన్నా బీఆర్ఎస్ తెచ్చిన ఆయకట్టు ఎక్కువన్నారు. పాలమూరు పెట్టకపోవడం రక్షణనా? దిండి పథకాన్ని చేర్చకపోవడం రక్షణనా? నీటి పంపకాలు సెక్షన్ 3 ప్రకారం చేయాలని చెప్పకపోవడం రక్షణనా? ఈ రకంగా నాడైనా నేడైనా ఇవాళ తెలంగాణకు నంబర్ 1 విలనే కాంగ్రెస్ అని మొదటి నుంచి కేసీఆర్ గారు చెప్తున్నటువంటి మాటలు ఇలా అక్షర సత్యమైనవి. నదీ జలాలపై రాష్ట్రానికి కాంగ్రెస్ చేస్తున్న అన్యాయాన్ని జనాల్లో ఎండగట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. త్వరలో గులాబీ బాస్ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తోంది ఆ పార్టీ.
కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు 6,000 పెన్షన్ ఇస్తామని చెప్పి విస్మరించిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. తమిళ కల్చర్ను ఎన్డీఏ సర్కార్ సంరక్షిస్తుందని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పుదుచ్చేరిలో పార్టీ మీటింగ్కు హాజరైన కేంద్ర మంత్రి మోదీ నాయకత్వంలో తమిళనాడు సాంప్రదాయాలు విశ్వవ్యాప్తమయ్యాయని చెప్పారు. పాలమూరు నుంచి డిండికి నీటి తరలింపుపై పునరాలోచించాలని సూచించారు పాలమూరు బీజేపీ నేతలు. రాష్ట్రంలో దివ్యాంగుల సమస్యలు దయనీయంగా ఉన్నాయన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. దివ్యాంగులకు 6,000 పెన్షన్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ విస్మరించిందన్నారు. పార్టీ స్టేట్ ఆఫీస్లో లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు రామచంద్రరావు. లూయిస్ బ్రెయిలీ ఎంతో మందికి ఆదర్శమని చెప్పారు. దివ్యాంగులకు సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి. మరి నేను అధ్యక్షుడు కాగానే మొట్టమొదటి ఒక ఉత్తరం దివ్యాంగుల సమస్య మీద నేను ముఖ్యమంత్రి గారికి రాశాను. ముఖ్యమంత్రి గారికి రాసిన తర్వాత ఈరోజు వారి పెన్షన్ విషయంలో ఏం చేయండి, వారికి సంబంధించినటువంటి ఒక కార్పొరేషన్ గురించి చేయండి, వారికి సంబంధించినటువంటి ఒక సమస్యల పట్ల అయితే ఇంతవరకు ప్రభుత్వం దాన్ని పట్టించుకునే ఒక దిక్కు లేదు. కాంగ్రెస్ డీఎంకే కూటమి తమిళనాడులో కరప్షన్, మహిళల పట్ల అఘాయిత్యాలను పెంచిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రజల మధ్య విభేదాలు సృష్టించిందన్నారు. ప్రధాని మోదీ సర్కార్ తమిళ సంప్రదాయాలు విశ్వవ్యాప్తం చేసిందని, తమిళ కల్చర్ ను ఎన్డీఏ సర్కార్ సంరక్షిస్తోందని చెప్పారు కిషన్ రెడ్డి. పుదుచ్చేరి పార్టీ మీటింగ్ లో పాల్గొన్నారు కేంద్ర మంత్రి. మోదీ సర్కార్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పాలమూరు ఎత్తిపోతల పథకం నుండి డిండి లిఫ్టుకు నీటి తరలింపు ప్రతిపాదనను విరమించుకోవాలన్నారు ఎంపీ డీకే అరుణ. మాజీ సీఎం కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తే ప్రస్తుత సీఎం రేవంత్ వాటిని రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శించారు. గతంలో సీఎంలు తమ ప్రాంతాల అభివృద్ధికి పనిచేసినట్టు రేవంత్ కూడా జిల్లా ప్రాజెక్టులను పూర్తి చేయాలని సూచించారు. మాజీ మంత్రి కేటీఆర్ తనపై నోటికొచ్చినట్లు అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్. సీసీఐ అమ్ముతున్నారని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి సీసీఐను రీఓపెన్ చేయించడంలో కేటీఆర్ విఫలమయ్యారన్నారు. ఆనాడు 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన మీరు చేయలేనటువంటి పనులు చేస్తే మీకెందుకు ఇంత కన్నామంట? మూతబడినటువంటి 30 ఏళ్ల నుంచి సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపించాలని ప్రయత్నం చేస్తే ఇప్పటికే కూలి రాగాలు మొదలుపెట్టిండు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సీసీఐని అమ్ముకుంటున్నట్టు దుష్ప్రచారం చేసేటటువంటి మూర్ఖులారా, 30 ఏళ్ల నుంచి మురుగుతున్నటువంటి సమస్యని నేను పరిష్కారం చేయాలని ప్రయత్నం చేస్తే మీకెందుకు ఇంత కళ్ళమంట ఉన్నది? నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు నేతలు. అఖిలపక్ష నేతలతో కలిసి శివనేనిగూడెం డంపింగ్ యార్డ్ సమస్యపై నిరసన తెలిపారు. జిల్లా మంత్రి వెంకటరెడ్డి స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలని, లేదంటే పెద్ద ఎత్తున పోరాడతామని హెచ్చరించారు. బీఆర్ఎస్ లీడర్లపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కవిత. హరీష్ రావు ఒక్క సంతకం వల్లే కృష్ణా జిల్లాలో మన వాటా తగ్గిందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మంత్రి జగదీష్ రెడ్డి ఇష్టారీతిన భూ కబ్జాలు చేశారని ఆరోపించారు. త్వరలోనే జగదీష్ రెడ్డి కబ్జాలపై హైడ్రాకు ఫిర్యాదు చేస్తానన్నారు. ప్రజల గొంతుకగా ఉండాల్సిన ప్రతిపక్షం అసెంబ్లీ బాయ్కాట్ సరికాదన్నారు కవిత. కృష్ణా నీటి జలాల్లో వాటా తగ్గింపు పాపం హరీష్ రావుదేనన్నారు ఎమ్మెల్సీ కవిత. 37% బదులు 3% వాటా తగ్గిస్తూ 34% ఇరిగేషన్ మంత్రిగా హరీష్ సంతకం పెట్టారని ఆరోపించారు. హరీష్ రావుకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇచ్చినప్పుడే బీఆర్ఎస్ పార్టీ బతకదని చెప్పానన్నారు. సూర్యాపేట జిల్లాలో పర్యటించారు ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కవిత. జాగృతి జనం కార్యక్రమంలో భాగంగా హుజూర్ నగర్, కోదాడలో ప్రజలను కలిశారు. మొన్న ఈ గుంటనక్కకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇవ్వగానే నేను చెప్పిన బీఆర్ఎస్ పార్టీని ఎవరు కూడా కాపాడలేరు అసెంబ్లీకి రాకపోతే అని. ఒకటి స్పష్టంగా అడుగుతా ఉన్నా నేను, కృష్ణా వాటర్ రివర్ మేనేజ్మెంట్ బోర్డులో హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు మన పంపకాలలో, కృష్ణా నది పంపకాలలో 3% శాతాన్ని తగ్గిస్తూ ఒప్పుకుంటూ ఆయన సంతకాలు పెట్టి 34% తెలంగాణకు, 66% ఆంధ్రాకు అని చెప్పి ఒప్పందం మీద సంతకం పెట్టి, అది కరెక్టా కాదా హరీష్ రావు గారు? మీరు జవాబు చెప్పాలి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కర్నాల చెరువుపై వెంచర్ వేశారని హైడ్రాకు ఫిర్యాదు ఇస్తానన్నారు కవిత. సూర్యాపేట, విజయవాడ ఎన్హెచ్ లో జగదీష్ రెడ్డి భూములను ఆక్రమించారని తెలిపారు. కలెక్టరేట్ సమీపంలో 5 ఎకరాలు కబ్జా చేశారన్నారు. అవినీతి అక్రమ డబ్బులతో రాజకీయాలను జగదీష్ రెడ్డి శాసిస్తున్నాడని విమర్శించారు కవిత. కర్నాల చెరువు
ఇది మాత్రం నేను హైడ్రాకు ఉత్తరం రాస్తాను, వాళ్ళు రియాక్ట్ అవుతారో కాదో చూద్దాం. కర్నాల చెరువు అనేటటువంటిది మంత్రి గారి అనుచరులు చెరబట్టి ఎంత ఘోరం అంటే అలుగు పోసే దాని మీదకి డైరెక్ట్ ప్రైవేట్ రోడ్ వేసుకొని వెంచర్ చేసుకున్నారు. దానికి మరి నేను హైడ్రాకి అయితే కంప్లైంట్ చేస్తాను. ఈ కర్నాల చెరువు మీద ఉన్న కబ్జా తీసేయాలని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. సూర్యాపేట కలెక్టరేట్ సమీపంలో 5 ఎకరాల భూమిని రెగ్యులరైజ్ చేయించుకోవడం జరిగింది. మరి దానికి కూడా రివ్యూ కోసం రాస్తాం తప్పకుండా. కృష్ణా జలాలపై ప్రభుత్వం అడ్డగోలు అబద్ధాలు చెప్తుందన్నారు ఎమ్మెల్సీ కవిత. అసెంబ్లీలో సీఎం ఉపన్యాసం ఉత్తమ్ ప్రసంగమంతా అబద్ధాలే అన్నారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపుపై కాంగ్రెస్ ఎందుకు మాట్లాడలేదన్నారు. ఆల్మట్టి ఎత్తు తగ్గించాలని ఎందుకు సభలో తీర్మానం చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కవిత. ముఖ్యమంత్రి గారి ఉపన్యాసము అట్లనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ప్రసంగము సాగుకుంటూ పోయింది. నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నా, ఆల్మట్టి హైట్ 5 మీటర్స్ పెంచుకుంది, 5 మీటర్లు పెంచుకుంటే 100 టీఎంసీలు నీళ్ళు అక్కడ ఆగుతాయి. వీళ్ళు ఏం చేశారు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక ఉత్తరం రాసి ఆడ పడేసారు. ఎందుకు నిన్న చర్చ చేయాలి చెప్పండి అసెంబ్లీలో? నిన్న చేసినటువంటి తీర్మానంలో 2 పాయింట్లు ఉన్నాయి. ఎందుకు మరి ఆల్మట్టి ఎత్తు తగ్గించాలనే తీర్మానం ఎందుకు లేదు? హరీష్ రావు జగదీష్ రెడ్డిపై కవిత వ్యాఖ్యలతో బీఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతోంది. ఆమె వ్యాఖ్యలతో బీఆర్ఎస్ మరింత నష్టపోయే ఛాన్స్ ఉందని పార్టీలో అంతర్గతంగా చర్చించుకుంటున్నట్లు సమాచారం. రాష్ట్రంపై చలి పంజా విసిరింది. దీనికి తోడు పొగమంచు ఉండడంతో ఉదయం వేళల్లో ఇబ్బందులు పడుతున్నారు జనం. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉదయం 9 గంటలు దాటినా పొగమంచు తొలగడం లేదు. ఇక రేపటి నుంచి రాష్ట్రంలో కోల్డ్ వేవ్ 2.0 రానున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. డిసెంబర్ నెలలో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలు మళ్లీ నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు వెదర్ ఆఫీసర్లు. రాష్ట్రంలో చలిపంజా కొనసాగుతోంది. జనవరి 5 నుంచి ఈ నెల 12 వరకు కోల్డ్ వేవ్ 2.0 ప్రారంభం కానున్నట్లు వెదర్ ఆఫీసర్లు తెలిపారు. ఈసారి డిసెంబర్లో నమోదైన అత్యల్ప టెంపరేచర్ల మాదిరిగానే కనిష్ట ఉష్ణోగ్రతలు ఉంటాయని చెప్పారు. పగటిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గనున్నట్లు చెప్పారు. గరిష్ట టెంపరేచర్లు 25 నుంచి 26 వరకు నమోదవనున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాను దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం నుంచి పొగమంచుతో దారి కనిపించకపోవడంతో అవస్థలు పడుతున్నారు వాహనదారులు. విజిబిలిటీ తక్కువగా ఉండటంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలో చలి ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సగటు అత్యల్ప ఉష్ణోగ్రతలు 12.5 నుంచి 17.7 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో అత్యల్పంగా 12.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పొగమంచు అలుముకుంది. ఉదయం 9 అయినా పొగమంచు తగ్గట్లేదు. ప్రధాన రహదారులపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎదుటి వాహనాలు కనిపించక డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ శివార్లో పొగమంచు కమ్మేసింది. ఒకవైపు చలి, మరోవైపు పొగమంచు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. విజయవాడ జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం కలిగింది. చలి, పొగమంచు కారణంగా జనాలు ఇండ్ల నుంచి బయటకు రావడం లేదు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని ఢిల్లీ తరహాలో పొగమంచు కమ్మేసింది. పొగమంచుతో ఉదయం 9 గంటల వరకు సూర్యుడు కనిపించడం లేదు. రాజీవ్ రహదారిపై పొగమంచుతో ఇబ్బందులు పడ్డారు వాహనదారులు. పొగమంచు కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ఈసారి ఎలాగైనా అస్సాంలో జెండా ఎగురవేయాలని కాంగ్రెస్ గట్టి పట్టుదలతో కనిపిస్తోంది. అందుకే ఎంపీ ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతలు అప్పగించింది. పునర్జని కేసులో కేరళ ప్రతిపక్ష నేతలపై సీబీఐ ఎంక్వైరీ పొలిటికల్ స్టంట్ అని చెప్పింది కాంగ్రెస్. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయంది కాంగ్రెస్. ఈ ఏడాది అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ వయనాడు ఎంపీ ప్రియాంక గాంధీకి కాంగ్రెస్ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. అస్సాం స్క్రీనింగ్ కమిటీ చైర్మన్గా ప్రియాంకను నియమించింది. ప్రియాంక కమిటీలో లోక్సభ ఎంపీలు ఇమ్రాన్ మసూద్, సప్తగిరి శంకర్ ఉలకతో పాటు సిరివెల్ల ప్రసాద్ను సభ్యులుగా నియమించారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు, ఎన్నికల ముందు జరగాల్సిన అంతర్గత సంప్రదింపులు వంటివి ఈ కమిటీ నిర్వహించనుంది. అస్సాంలో కాంగ్రెస్ అభ్యర్థుల పనితీరు సామర్థ్యం ఆధారంగా రాష్ట్ర ఎన్నికల కమిటీ అభ్యర్థులను ఎంపిక చేస్తుందన్నారు కాంగ్రెస్ లీడర్ దేవవ్రత సైకియా. అస్సాం ఓటర్ల జాబితాలో బీజేపీ ప్రభుత్వం అవకతవకలు సృష్టించాలని చూస్తుందని ఆరోపించారు.
हमारा असम का कमेटी का नेतृत्व AICC के जनरल सेक्रेटरी श्रीमती प्रियंका गांधी वड्रा जी करेंगे। ये नोटिफिकेशन कल पब्लिश हुआ है, तो हम तो ऐसे ही प्रियंका जी के यहाँ पे बहुत आदर है, पहले भी कैंपेन कर चुका है, उनको काफ़ी जानकारी है असम के बारे में और इससे हमारा अच्छा होगा। పునర్జని కేసులో కేరళ ప్రతిపక్ష నేత సతీషన్పై సిబిఐ ఎంక్వైరీ పొలిటికల్ స్టంట్ అన్నారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే సిపిఎం సర్కార్ రాజకీయ జిమ్మిక్కు చేస్తోందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో పినరై సర్కార్ను ఎవరు కాపాడలేరన్నారు కేసీ వేణుగోపాల్. It is a political gimmick at the eve of the election. Basically, nobody can save Pinarayi Sarkar, CPM Sarkar in the coming election. Now they are also sure about that, but they are trying to have some gimmicks. బంగ్లాదేశ్తో ఏళ్ల నుంచి భారత్కున్న బలమైన సంబంధాలను కొనసాగించాల్సిన బాధ్యత మోదీ సర్కార్పై ఉందన్నారు కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్. బంగ్లాలో హిందువులపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. लेकिन जो स्थिति आज बनी है बांग्लादेश में, उसके लिए कैसे हम उसमें कुछ कर सकें, एक बहुत बड़ा सवाल है। और मैं समझता हूं कि एक बहुत बड़ा दायित्व है सरकार का कि हम बांग्लादेश के साथ अपने संबंध बनाए रखें, लेकिन आज जो देखने को मिल रहा है वो उसको हम स्वीकार नहीं कर सकते हैं, जो वहां पर किसी के साथ हो रहा है। మధ్యప్రదేశ్ ఇండోర్లోని నీటి కాలుష్యం సమస్యపై రాష్ట్ర మంత్రి కైలాష్ విజయవర్గీయ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ తప్పుపట్టింది. మంత్రి కైలాష్ తీరును నిరసిస్తూ భోపాల్లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకోవడం, అక్కడ కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది.